మనం ఇప్పుడు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చూడడానికి వెళ్తున్నాం మామ. ఇదే రూట్ మ్యాప్ మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయని. ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఏంటంటే మనకు బద్రీనాథ్ దగ్గరలోనే ఉంటుంది మామ. ఇక్కడికి రావాలంటే మనం ఆల్మోస్ట్ ఒక 18-19 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. పుల్నా అనే ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రెక్కింగ్ చేసుకొని రావాల్సి వస్తుంది. పుల్నా నుంచి గంగా టు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఇట్లా ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. కానీ చాలా చాలా బాగుంది మామ. మొత్తం అడివడిలాగా ఉంది. మొత్తం ఎటు చూసినా పూల చెట్లే కనపడతాయి. అంటే న్యాచురల్గా పెరిగినవి అనమాట, ఒకరు పెంచినవి కాదు, వేసినవి కాదు అనమాట. న్యాచురల్గా పెరిగినవి బాగుంటాయి. సూపర్ ఉంది చెట్లు అడిగిలాగా. ముందు రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉందన్నారు, రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళిపోతాం. ఇదే మా రిజిస్ట్రేషన్ కౌంటర్. ఇక్కడ నుంచి స్టార్ట్. ఆయన నుండి ఏమన్నాడంటే ఈ మంత్లో ఇప్పుడు ఇంకా వికసించే స్టేజ్లో ఉంటాయట. ఇంకొక 20 రోజులు ఈ మంత్ ఎండింగ్లో బాగా వికసిస్తాయంట పూలన్నీ. అప్పుడు ఇంకా అందంగా ఉంటుంది అంటున్నాడు. చూద్దాం. తెల్లగుర్రమ్మ పనికి వాడిరాలు. లాగంటే అంటామా మా టూరిస్ట్ गाड़ी చెప్పింది. कितनी बड़ी साइज होती थी, अभी धीरे धीरे गर्मी हो रही ना तो सब पूरा मेरे స్ట్రాబెరీ అంటామా. మా ఇది ఏదో ఇచ్చింకే తగ్గడం. ఇది రాసుకుంటే నల్లగుండలు తెల్లగా అవుతానండి. గురువు గారు ఏదో ఆసనం నేర్పిస్తున్నారు మనం తెలుసుకోండి. ఆసనం చేయాలి. గురుగారు బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామా. రకరకాల పూలు ఉన్నాయి. इसका देखो मैम खुशबू कैसा है, खाना नहीं है, स्किन पे लगा सकते हैं आप. ఒకసారి చూద్దాం. हम क्रीम की उसकी ये इसका नाम है हरी फूल, लेमन वाला फ्लेवर है ना इसका. సన్ స్క్రీన్ లాగా ఉంది అవసరం. ఓకే మనం పెట్టుకోం కాబట్టి తెలియదు. ఇది సెలెక్షన్ అంట మామ. చూద్దాం ఈ మొక్క సెలెక్షన్. మామ జపనీస్ నేమ్ సకునా అంట. ఇది నార్మల్ కొండ నుంచి దిగేటప్పుడు దీన్ని పట్టుకొని దిగుతారు. చాలా స్ట్రాంగ్ ఉంటుందంట, తెగిపోదంట. గురుగారు చెప్పారు, మరి అదే మనకి ఏం తెలుసు. कुछ नहीं होगा, चाय बनाते हैं हम लोग. ये डीप रेड होगा ना, थोड़ा लेमन जिंजर
आपका गाइड नहीं है सर पीछे? वो ऐसे आप गाइड से पूछो सर आप। फीवर के लिए बेस्ट है ठीक आप साइन नहीं कर रहे। वीडियो में आपका पॉपुलर कर रहा हूँ नहीं वो चलेगा। नहीं इसका नाम सिलेनियम సిలేనియం బాగుందమ్మా తప్పని సౌండ్ వస్తుంది ఇది సరే ఇక్కడనే పెట్టేద్దాం మళ్ళీ రేపు పొద్దుగాల ఏమన్నా మనకి ఇరువులాగా పనికొస్తుంది ఇది సెనెసివా అంటామా లివర్ కోసం బెస్ట్ మెడిసిన్ అట ఇవి రేటుగా ఉన్నాయి మామ చూద్దాం అక్కడ గైడ్ ఉన్నాడు కదా ఆ గైడ్కి మనం డబ్బులు ఇవ్వలేదు మామ నేను ఎక్కువసేపు వీడియో తీస్తే బాగోదని చెప్పేసి ఇంకొంచెం మన మధ్యలో జాయిన్ అవుదాం మళ్ళీ కొన్ని మొక్కల గురించి తెలుసుకుందాం మిగతా మొక్కల గురించి గూగుల్ సెర్చ్ చేద్దాం ఇంక వేరే ఆప్షన్ లేదు ఈ పువ్వు చిన్నగా బాగుంది మా చిన్నగా ఇంత ఉంది ముద్దుగా ఉంది ఈ మొక్క బాగుంది కదా అంకుల్ గారు మా పరిగెడుతూనే ఉన్నారు అలా కాదు ముసలోడే కానీ మహానుభావుడు అడిగి చూసినారు మా ఎట్లుంది చీమల దూరం తిట్టాడు వాళ్ళకి అట్లనే అట్లనే ఉంది सर आप वेरी स्ट्रांग है सर माँ बाप के तरफ से तबीयत अच्छी है ना हाँ वो आखिरी सांस तक मेंटेन रखना ये हमारी जिम्मेदारी है వాళ్ళ తాత ముత్తాతల బలం ఆ బలంగా ఉన్నారుగా వాళ్ళని మెయింటైన్ చేయడం కూడా మన హక్కు అని చెప్తున్నాడు ఆయన అమ్మో మామూలు మోటివేషన్ కాదు దీని వేలు దూరం ఎట్లున్నా మంచిగా మంచి కింద కూర్చోవచ్చు అక్కడ ఆ కొండ మొత్తం ఎక్కాలి మేము ఒక కొండ మీద ఉందనుకుంటా మేబీ ఆడదాకా మనుషులు ఎక్కుతున్నారు కనపడ్డారు ఇంతకుముందు సో మేబీ ఆ కొండ ఎక్కాలనుకుంటా ఎట్లెక్కుతా చూసిరామా సూపర్గా నేను పోయినాక మా హేంపూర్ సాయికి అదే రస్తా మా రస్తా కనిపిస్తుంది అక్కడి నుంచి దగ్గర 4 ఉంటుందేమో ఆల్మోస్ట్ 1.5 వచ్చింది 2 కిలోమీటర్స్ ఇంకొక 1 కిలోమీటర్ ఉండొచ్చు
మా ప్లేస్ సూపర్ అంటే సూపర్, చాలా చాలా బాగుంది. ఇప్పటిదాకా పైనకి ఎక్కినాము, మేము మళ్ళీ కిందికి దిగుతున్నాం. చూడండి ఒక జిగ్జాగ్ లాగా, మళ్ళీ అక్కడ దాకా చెట్లు. చాలా స్ట్రాంగ్ ఉంది మా. బాగుంది, చాలా చాలా బాగుంది మా. ఈ జర్నీ మాత్రం మీరు నిజం చెప్తున్నా, మీరు ఒకవేళ ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ మా. నిజంగా చాలా చాలా బాగుంది. మీకు అసలు ఉంటుంది, హప్పు ఉంటుంది, కానీ మీకు అలసట వచ్చినట్టు అంత అనిపించదు. ఎందుకంటే ఆ పక్కన పువ్వులు అంటే మీరు దాంట్లో కొత్త కొత్త చూస్తారనమాట. సో మీరు కంటిన్యూగా ఏమి నడవరు కదా, ఏదైనా పువ్వు కనపడింది అనుకో చూద్దాం అనుకుంటారు. సో మీకు అంత ఆయాసం అనేది రాదు. ఇందులో చాలా పూలు ఉంటాయి కాబట్టి మీకు అసలు అలసట అనేది రాదు, చాలా చూసుకుంటూ వెళ్తారు కాబట్టి. అలా హిమాలయస్ నుంచి వాటర్ అలాగ వచ్చేస్తుంది. చూడమా, పువ్వులు ఎప్పుడు అందంగానే ఉన్నాయి, దాని మీద 9లోనే నల్లగా ఉన్నాయి. పువ్వులు ఎప్పుడు అందంగానే ఉంటాయి మా, దాని మీద 9 నల్లగా ఉంది. కింద కనిపిస్తున్నామో అది వాటర్ కాదు మా, అదంతా వాటర్ అంతా గడ్డగడ్డకపోయింది, అది ఐస్, అది అక్కడ అనిపించేది. పూజలు మా ఎట్లుంది. ప్లేస్ చూసారా మామ, ఎంత క్లీన్గా ఉంది, అసలు గ్రాఫిక్స్ లాగానే మొత్తం గ్రీనరీ. దీని మీద ట్రెక్కింగ్ చేస్తున్నాం, మొత్తం ఇలాగే ఉంది. పక్కలేమో మంచి బ్యూటిఫుల్ ప్లేస్, ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది మామ. మొత్తం ఏమో మొక్కలే ఉన్నాయేమో చాలా వరకు ఇంత ప్లేస్లో. ఇది ఏం మొక్కలో తెలీదు, మనం గూగుల్ సెర్చ్ చేద్దాం. మొత్తం పూల తోటలాగా ఉంది మా. మొత్తం పూల తోటలేమో, పువ్వులు పువ్వులు పువ్వులు, అందమైన పువ్వులు. పువ్వుకి నానార్థాలు వెతుకొచ్చు ఇక్కడ. మావా, నాకు చాలా వరకు ఈ పూలు ప్లస్ ఈ పూలు అండ్ ఈ పూలు మావా, ఈ 3 పూలు నాకు ఎక్కువ కనిపించినాయి మావా నిజం చెప్పాలంటే. అందులో ఇది ఒక 4-5 టైప్స్ ఆఫ్ పూలు చాలా వరకు కనిపించినాయి. ఇక మిగతా ఇక అంతేం కనిపించలే మావా. చూద్దాం మరి ముందుకు వెళ్ళాం, ఏమైనా ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళాం కానీ ఇంకేమైనా కనిపిస్తాయేమో చూద్దాం.
కానీ ప్లేస్ మాత్రం బాగుంది మామ. పువ్వులు ప్లస్ కొండలు, ఆ మంచు పర్వతాలు, వాటర్ ఫాల్స్ బాగుంది. చాలా చాలా బాగుంది. ఇది చాలా బాగుంది. అడవి పంది పోతుంది, పొలాల మధ్యన అడవి పంది తిరుగుతుంది, అడవి పంది ఎగురుతుంది, మత్తులో మణిగి తెలుతున్న అడవి పంది. సూపర్ మామ, సూపర్ సూపర్. మెల్లగా పొగమంతా వచ్చేసిందా, కప్పేసి మొత్తం ఈ కొండలు మొత్తం. ఇక్కడ ఎంత స్పీడ్గా వస్తున్నాయి పొగమంతా. మామూలు స్పీడ్ కావట్లా. సూపర్. ఇంకోసేపు వర్షం కూడా స్టార్ట్ అవ్వచ్చు. వెనక మేఘాలు మావా చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. చూడు వాటర్ ఫాల్ పైన మేఘాలు వెళ్తున్నాయి, ఎందుకంటే వాటర్ ఫాల్ పైన ఒక గంట కనిపించట్లా, అలా వాటర్ ఫాల్ వస్తూనే ఉంది. నీ కాగా ఈ వర్షం సాక్షిగా, ఈ వర్షం సాక్షిగా నిలవని ఇది నాకే సొంతం, వర్షం సాక్షిగా. రేడియేటర్ హీరో వెనక కొండతోడు మామ, అది మేఘాలు ఎట్లా వెళ్తున్నాయి స్పీడ్గా.
ఏం మొక్కలు తెలియట్లే మామ, ఒక రకంగా ఉన్నాయి. ఫైనలీ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లో లాస్ట్ రివర్ బెడ్స్కి రీచ్ అయిపోయినా మామ. ఈ పూలునే ఇవి మన దగ్గర పెరుగుతాయి. ఫైనల్ ఈ పూల దగ్గర రీచ్ అయినా మామ. పైన పెడితే ఇంకా గడి సాఫే ఉంది, ఇంకా మంచిగా అనే ఉంది. చూసారా, అనౌన్స్ చేసాడు కూడా పడేస్తా అని చెప్పి. చిన్న బండరాలు లేపి చెమడుతుంది దీనికి, ఇంకా అమ్మాయి నేను లేపుతాడు.